లో ఉన్నాడు అని చెప్పడానికి ఈ అంబాజీ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో నాథ్ ద్వారా కంక్రోలి అనేటువంటి 2 ద్వారకాధీశ్ మందిరాలు ఉన్నాయి. ఎలాగైతే ద్వారకలో శ్రీకృష్ణుడు సేవింపబడతాడు, బృందావనంలో ఏ విధంగానైతే సేవింపబడతాడు, ఈ ప్రాంతంలో కూడా సేవింపబడతాడు. అదేవిధంగా ఉదయ్పూర్ కోట ఎన్నో సంవత్సరాల క్రితం మహారాణా ప్రతాప్ ఉద్భవించి అనేక యుద్ధాలు చేసినటువంటి జ్ఞాపకాలు, యుద్ధ జ్ఞాపకాలు కూడా ఇంకా ఆయా కోటల్లో మనకు కనపడుతున్నాయి. ఇంకా గొప్ప విషయం ఏంటి అంటే, మనకి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోకి వెళ్తే కొన్ని ఆవులు, బాగా చెవులు కలిగినటువంటి ఆవులు, పెద్ద కొమ్ములు కలిగినటువంటి ఆవులను మనం చూస్తూ ఉంటాం. ఆ ఆవులకు పుట్టిన ప్రదేశం ఇది. ఈ గిర్నార్ కొండల ప్రాంతంలో పుట్టింది కాబట్టి ఆ ఆవుకు గిర్ అనేటువంటి పేరు వచ్చింది. కంక్రోలి అనే ప్రాంతంలో పుట్టింది కాబట్టి కాంగ్రీజ్ అనేటువంటి పేరు వచ్చింది. తార్పార్కర్ అని పక్కకే ఉండేటువంటి సింధు ప్రాంతం, దాన్ని ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది. ఒకప్పటి సింధ్ మన భారతదేశ ప్రాంతం, ఉమ్మడి భారతదేశ ప్రాంతం. అందులో ఉండే